అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ జీవనశైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం వల్ల మీ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడంలో వైఫల్యం ఎదురవుతుంది. మీ సామర్థ్యం ఉన్నతాధికారుల దృష్టికి రాదు. సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి. దైవానుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి. శివాలయానికి వెళ్లి అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. దాంపత్య జీవితంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. పాత మిత్రులను కలుసుకోవడం ద్వారా మీ ఆనందం రెట్టింపు అవుతుంది. స్నేహితుల నుండి మీకు అవసరమైన సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. పర్యావరణ పరిరక్షణలో మీరు చురుకుగా పాల్గొంటారు. ప్రకృతితో మీకున్న అనుబంధం బలపడుతుంది. ఇన్నోవేషన్ రంగంలో మీరు ముందుంటారు. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు లేదా పూజలు నిర్వహించడం వల్ల శాంతి, సామరస్యం నెలకొంటాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త స్టార్టప్లు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. అవి విజయవంతమవుతాయి. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం. మీలోని మంచి లక్షణాలను మెరుగుపరుచుకుంటారు. సోషల్ మీడియాలో అనవసరమైన వాదనల వల్ల సమయం వృధా అవుతుంది. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనడం మీకు గొప్ప సంతృప్తిని ఇస్తుంది. సమాజానికి సేవ చేయడంలో ఆనందాన్ని పొందుతారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సాంకేతిక నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది. మీరు కొత్త ప్రదేశాలకు ట్రావెల్ చేస్తారు. ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో మీరు చేసిన పనుల ఫలితాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇంటి సంస్కరణ పనులు సజావుగా పూర్తవుతాయి. మీ ఇల్లు మరింత అందంగా మారుతుంది. సంతానం విషయంలో కొన్ని ఆందోళనలు, సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల ఆరోగ్యం లేదా చదువుకు సంబంధించిన విషయాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణలో మీకు మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ పొదుపు పెరుగుతుంది. మీకు ఆర్థిక భద్రత లభిస్తుంది. పెట్టుబడులు పెట్టేవారికి గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కొత్త ప్రాజెక్టులకు పారిశ్రామిక వర్గాల నుండి మద్దతు లభిస్తుంది. కౌన్సెలింగ్ సెషన్స్ ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటాయి. మీ వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుంది. చిన్నపాటి నాట్యం చేసేవారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కళకు ప్రశంసలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో ఆశించినంత దిగుబడి రాకపోవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా నష్టం ఎదురవుతుంది. మీరు అనూహ్యంగా ధనాన్ని సంపాదిస్తారు. ఆర్థికంగా స్థిరపడుతారు. ఈ రోజు మొత్తం ఆనందంగా గడుస్తుంది. చిన్న విషయాలు కూడా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ధ్యానం, పూజల వల్ల ప్రశాంతత పొందుతారు. మీ ఆత్మీయత ఇతరులను ఆకర్షిస్తుంది. బంధుమిత్రులతో మీ సంబంధాలు బలపడతాయి. వినోదం కోసం స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. బీమా పాలసీల నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు. భవిష్యత్తుకు భద్రత కల్పిస్తారు. జల వనరుల పెంపుదలకు సంబంధించిన ప్రాజెక్టులలో విజయం లభిస్తుంది. మీరు మంచి పేరు పొందుతారు. వైద్య సేవలు మీకు సకాలంలో అందుతాయి. ఆరోగ్యంలో మంచి పురోగతి ఉంటుంది. సామాజిక వర్గాలలో మీ స్థాయి పడిపోతుంది. చిన్నపాటి అవమానాలు ఎదురవుతాయి. ఇతరులు మీ అభిప్రాయాలకు తగిన గౌరవం ఇవ్వరు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. సంఘంలో మీకు మంచి పేరు లభిస్తుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలలో తీవ్రమైన గందరగోళం ఏర్పడుతుంది. పెట్టుబడులు అనుకున్నంత రాబడిని ఇవ్వవు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. మీ ప్రవర్తన అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. మీ మాట తీరుతో సంక్లిష్ట సమస్యలు
సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. పరిశ్రమలలో విషయాలపై గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ ఓర్పు పరీక్షించబడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడపడానికి ఇది మంచి రోజు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనే ఉంటుంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మీ జీవిత లక్ష్యాలను సాధిస్తారు. మీకు స్ఫూర్తి లభిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి దిగుబడి వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు. ఈ శిక్షణ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. సమయ నిర్వహణలో లోపాలు కనిపిస్తాయి. మీరు పనులు పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తారు. సామాజిక సేవలో మీరు త్యాగం చేయవలసి వస్తుంది. మీ ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితం ఉండదు. మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు. వ్యాపార చర్చలలో అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారం లేదా వ్యక్తిగత పర్యటనలు చాలా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ ప్రయాణాలు మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. సినిమా రంగంలో ఉన్న వారికి కావలసినంత ప్రోత్సాహం లభించదు. కొత్త ప్రాజెక్టుల విషయంలో జాప్యం జరుగుతుంది. మీరు నిర్వహించాలనుకున్న కార్యక్రమాలలో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. సమయానికి పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు పడతారు. మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ ఆశయాలను సాధించడానికి ఇది మంచి రోజు. కౌన్సెలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లావాదేవీలు జరుగుతాయి. భూమి కొనుగోలుకు అనుకూలంగా ఉంది. మీ సృజనాత్మకతకు ఈ రోజు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపల పెంపకం లేదా ఫిషరీస్ వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. ఈ రంగంలో నైపుణ్యం పెరుగుతుంది. మానసిక శాంతి మీకు లభిస్తుంది. చింతలన్నీ తొలగిపోయినట్లు అనిపిస్తుంది. కోచింగ్ ద్వారా ఆశించినంత ప్రయోజనం లభించదు. శిక్షణ కార్యక్రమాలు విఫలమవుతాయి. గురువుల నుంచి సరైన మార్గదర్శకత్వం అందదు. ఉద్యోగంలో పురోగతి ఆగిపోవడమే కాక పై అధికారుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంది. ఉద్యోగం కోల్పోయే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. మీపై మీకు ఇతరులపై అచంచలమైన విశ్వాసం పెరుగుతుంది. మీ నమ్మకమే ఈ రోజు మీ గొప్ప బలమవుతుంది. మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు అడ్డంకులు ఎదురవుతాయి. మీరు ఆశించిన పురోగతి సాధ్యం కాదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రజల మద్దతు పొందుతారు. ఆటోమేటర్ ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.